హలో అందరికీ ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది టొమాటో రసం. ఆల్రెడీ సగం ఖాళీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే నేను 5 టొమాటోస్ అండ్ కొంచెం చింతపండు తీసుకున్నానండి. చిన్న సైజుగా కాకుండా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని అందులోనే చింతపండు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టేసుకోకుండా బరకగా ఇలా పట్టుకోవాలండి. సో మనకి తొక్కలు అనేటివి రావన్నమాట. ఇలాగ జల్లెడ పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ అందులో ఉన్న గుజ్జు మొత్తం మనం చేత్తో తీసేయాలండి. చూసారా, మనం వాటర్ వేసుకుంటూ కనీసం ఒక 1/2 లీటర్ వేసుకున్నాను. నేనైతే 1/2 లీటర్ టు 750 ml వేసుకున్నానండి. చూసారా, వాటర్ వేసుకుంటూ చేస్తే మనకి ఇలా పిప్పి మాత్రమే మిగులుతుంది. ఈ పిప్పిని పడేసి చూసారా, ఈ రసం మంచి క్లియర్గా ఏమీ లేకుండా తొక్కలు లేకుండా మంచిగా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి చూసారా, ఇందులో చూపించినన్ని వేసుకోండి. కందిపప్పు, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి అండ్ కొంచెం జీలకర్ర అండ్ కొన్ని మెంతులండి. అవన్నీ వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. కలర్ మారాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఒక 1 minute ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారా, ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక మిక్సీ గిన్నెలకు వేసేసుకోవాలండి. చిన్న మిక్సీ గిన్నె ఉంటుంది కదా, మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఇది మంచిగా మనకి ఏంటంటే థిక్నెస్ ఇస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు తొక్క తీసి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక రసం తీసి పెట్టుకున్న దాంట్లో పచ్చిమిర్చిని ఒక చీలికల్లా కట్ చేసుకోండి. అండ్ ఉప్పు అండి, సాల్ట్ వేసుకోవాలి. అండ్ పసుపు, మనకు తగినంత రాక్ సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, అది వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగించుకుంటూ అదేంటంటే మన క్వాంటిటీ అనేది మనం పెట్టిన దానికన్నా కొంచెం క్వాంటిటీ తగ్గాలన్నమాట. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, అస్సలు ఒక్క అప్పడం పెట్టుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకోవాలండి. చూసారా, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసేసుకొని పోపు వేసుకుంటే అయిపోయింది. చాలా ఈజీ బట్ వెరీ టేస్టీ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.